బెంగళూరులో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిన్నటి వరకు ఎర్రని ఎండలు, నీటి ఎద్దడి, ఎటు చూసినా ట్రాఫిక్ జామ్తో అల్లాడిన ఆ మహానగరం తడిసి ముద్దైపోయింది. కొన్ని గంటల పాటు కురిసిన భారీ వర్షంతో బెంగళూరు నగర వాసులు ఎగిరి గంతేశారు. ఎందుకంటే వారికి ఈ భారీ వర్షంతో ఒకే దెబ్బకు రెండు సమస్యలు తీరిపోయాయి. వర్షం నీళ్లు రహదారుల మీదకు రావడంతో పలు చోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ వర్షాల పుణ్యమాని బెంగళూరు వాసులకు రెండు కష్టాలు తీరినట్లయింది. ఎండాకాలం ప్రారంభానికి ముందు నుంచే కర్ణాటక రాజధాని బెంగళూరు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఈసారి బెంగళూరులో నీటి కష్టాలు తలెత్తాయి. కనీసం తాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితి. వాడుకోవడం గురించి అయితే ఇక చెప్పనక్కరలేదు. చాలా మాల్స్ లో అసలు వాష్రూమ్ వాడుకోవడాన్ని నిషేధించారు. అలాగే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ వాళ్ళు కూడా నీళ్లు లేక అల్లాడిపోయారు. ఈ నీటి ఎద్దడి అనుకుంటే మరోవైపు గత కొన్ని రోజులుగా బెంగళూరు వాసులు ఉక్కపోతుతో అల్లాడిపోతున్నారు. ఈ సమస్యలకు అన్నింటికీ చెక్ చెప్తూ బెంగళూరులో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. ఇంకేముంది, నగరవాసులంతా సంబరాలు చేసుకున్నారు. అక్కడి ప్రజలను వరుణదేవుడు కరుణించాడు. దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతుంటే బెంగళూరు ప్రజలు మాత్రం వర్షంలో తడిసి ముద్దైపోయారు. బెంగళూరులో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొన్ని గంటల పాటు మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాలు రోడ్లన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. ఈ వర్షంతో బెంగళూరు వాసులకు రెండు కష్టాలు తాత్కాలికంగా తీరినట్లయింది. ప్రధానంగా అక్కడ ఏర్పడిన నీటి ఎద్దడి తీరేందుకు మార్గం చూపినట్లయింది. ఈ వర్షంతో ఖచ్చితంగా భూగర్భ జలం పెరుగుతోంది. కాబట్టి నీటి సమస్య కొంతలో కొంత తీరిపోవచ్చు. అలాగే పగటిపూట ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న వారికి ఇది ఉపశమనం కల్పించింది. అంతేకాకుండా ఈ వర్షం కారణంగా బెంగళూరు వాసులు కొన్ని గంటల పాటు ట్రాఫిక్ సమస్య నుంచి కూడా బయటపడ్డారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. మే 17 నుంచి తెలంగాణలో వర్షం కురిసే ఆస్కారం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.